తెలుగుదేశం అభ్యర్థి భూమా అఖిలప్రియ మనతో ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుందో మేడం మాటల్లోనే విందాం. మేడం చెప్పండి, ఎలా సాగుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం? మీకు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ? ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా దృష్టిలో మేము పెట్టుకోవడం జరిగింది. మేము కూడా ప్రజా సమస్యల గురించి కూడా ఈ 5 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసినాము, ఎంతో కేసులు పెట్టించుకున్నాము. సో ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రచారం చేసేది కూడా మాకు ఓటేయమని చెప్పడం దానికన్నా రేపు పొద్దున మేము వస్తే ఏం చేస్తామనేది కూడా ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు హడావిడిగా అందరినీ పిలిపించుకొని మళ్ళీ మేము వస్తే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సో వాళ్ళ ప్రచారంకి మా ప్రచారంకి చాలా తేడా ఉంది. డెఫినెట్గా ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే చాలా నష్టపోయినాం, కష్టపడుతున్నామని చెప్పి ఒక భావనలోంచి మళ్ళీ బయటికి రావాలన్నా కూడా ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, ఒక హోప్ కావచ్చు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి మాకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో బయటికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కావచ్చు, వాళ్ళ ఇంటి లోపలికి తీసుకుపోయే విషయంలో కావచ్చు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. మంచి స్పందన అయితే ఆలగడ్డలో కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇటు ఆలగడ్డలో చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తాయని చెప్పేసి మీ ప్రత్యర్థులు కూడా చెప్పడం జరుగుతుంది. దానిపై మీరు అదే ధీమాలో ఉండమని చెప్పండి. ఎందుకంటే ఏ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారో ఆ పథకాలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నా లేదా అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోలేకపోతున్నారు. ఉదాహరణకి ఆటో అసోసియేషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆటో అసోసియేషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీకు 10,000 రూపాయలు వస్తుంది కదా నేనే అడగడం జరిగింది. వస్తున్నాయమ్మా, కానీ ఏ ఒక్కరైనా ఇక్కడ లేచి ఆ 10,000 రూపాయలు మేము మా పిల్లలకు ఒక డ్రెస్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే మా పిల్లల ఫీజులు కట్టుకోవడానికి కానీ ఏ దానికైనా ఉపయోగపడుతుందా, ఒక రూపాయన మేము దాచుకోగలుగుతున్నామని చెప్పి ఒకరైనా చేతులు ఎత్తానని చెప్పి వాళ్ళే మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకు మీకు ఉపయోగపడట్లేదని చెప్పి అడిగితే గతంలో ఏదైనా ఆర్టీఓ కేసు పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఏదైనా ఆర్టీఓ కేసు పడినప్పుడు కూడా ఆ కేసులో నుంచి మొత్తం కూడా బయటికి రావడానికి 5,000 లేదా 6,000 రూపాయలు కట్టేసి మొత్తం కూడా బయటకు వచ్చి దానికి సంబంధించిన మళ్ళీ ఏదైనా ఎఫ్సీలు కానీ ఏదైనా మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి ఉండింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదైనా ఆర్టీఓ కేసు పట్టుకొని ఏదైనా కేసు పెడితే దాదాపుగా 30,000 రూపాయలు అవుతుంది. సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది వాళ్ళే చెప్తున్నారు. సో మేము రోజుకి 400, 500 సంపాదించే వాళ్ళము ఒకే ఫైన్ ఒకేసారి పట్టుకోవడం వల్ల 30,000 రూపాయలు వేయడం వల్ల మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది 10,000 అని చెప్పి కూడా వాళ్ళే అడగడం జరుగుతుంది. స్పేర్ పార్ట్లు, ఆటోలకు సంబంధించిన స్పేర్ పార్ట్లు పెంచినారు, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచినారు, సరుకుల రేట్లు పెంచేస్తారు, ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచినారు. మరి ఏ విధంగా 10,000 రూపాయలు వాళ్ళకి ఉపయోగపడుతుంది? నేను ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా బయటికి చెప్పడం జరుగుతుంది. అదే ఆళ్ళగడ్డలో చేసిన అభివృద్ధి కూడా తమను గెలిపిస్తుంది అన్నది కూడా చెప్తున్నారు. విత్ ఎవిడెన్స్ ఏదైతే మేము చెప్తున్నామో దానికి సంబంధించిన ఎవిడెన్స్తో చర్చకు సిద్ధం అంటున్నారు. దానిపైన మీరు మీడియా మిత్రులందరూ కలిసి ఎమ్మెల్యే కాడికి పోయి ఎప్పుడు సిద్ధమవుతున్నాడు, ఎప్పుడు చర్చకి సిద్ధమవుతుంది ఒక డేట్ టైం ఫిక్స్ చేయండి. ఎందుకంటే నేను సవాల్ వదులుతుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీడియా మిత్రులు వెళ్ళి ఒక వెన్యూ రెడీ చేసుకొని ఒక మీటింగ్ ప్లేస్ టైం ఫిక్స్ చేస్తే మేము సంసిద్ధమే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు నిద్రపోయినారు. ఈ 5 సంవత్సరాలు నిద్రలో కలలు కంటున్నారు వీళ్ళు అభివృద్ధి చేశారని. ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఏం అభివృద్ధి చేశారనేది కూడా నేను కూడా బయట పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎమ్మెల్యే సిద్ధమైతే మేము కూడా సమసిద్ధం అని చెప్పి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. ఎమ్మెల్యే చర్చకు సిద్ధమైతే మేము కూడా మీడియా ప్రతినిధుల ఎదురుగానే చర్చకు సిద్ధం అని చెప్పేసి భూమా అఖిలప్రియ చెప్తున్నారు. కెమెరామెన్ ఎలగౌడ్తో బాలు, న్యూస్ 3.